చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం చేశారు. అన్నదాతలు పండించిన ప్రతి పంటకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో చింతలపూడి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తున్నామని రోషన్ కుమార్ తెలిపారు. గతంలో సరైన రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడగా ఇప్పుడు రికార్డు స్థాయిలో రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేశామంటున్న సొంగ రోషన్ కుమార్ తో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. 2 ఏళ్ల పాలనలో చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల పాలనలో చింతలపూడి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా మరి కొత్తగా నేను ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్గా 2 ఇయర్స్ ఫినిష్ చేసుకున్నందుకు మరి టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా 2 ఇయర్స్ సక్సెస్ఫుల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ప్రజలు ఇస్తున్న మద్దతు కానివ్వండి, అలాగే నాయకులు కార్యకర్తలు ఇస్తున్న మద్దతు కానివ్వండి, చాలా బాగుంది. మరి ఈ యొక్క 2 ఇయర్స్లో చూస్తే మనము చింతలపూడి నియోజకవర్గం మన లాస్ట్ 5 ఇయర్స్ ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో మరి ఆ ప్రభుత్వంలో రోడ్స్ విషయం చూస్తే అటు ఆర్ఎన్బి కానివ్వండి, లేకపోతే సీసీ రోడ్స్ కానివ్వండి, ఎక్కడ కూడా రోడ్స్ లేని పరిస్థితి. మరి ఈ వచ్చిన 2 ఇయర్స్లోనే మనం అటు పంచాయతీరాజ్ రోడ్స్ కానివ్వండి, ఇటు సీసీ రోడ్స్ కానివ్వండి, అలాగే బీటీ రోడ్స్ కానివ్వండి, అన్నీ కూడా మనము టైం టు టైం చేసుకుంటూ వస్తున్నాము. గ్రామాల అభివృద్ధికి మరి పవన్ కళ్యాణ్ గారు మరి సీసీ రోడ్స్ మరి ఇవ్వడం జరిగింది. మరి చింతలపూడి కాన్స్టిట్యున్సీకి మనం చూస్తే ఫస్ట్ సెకండ్ ఫేజ్ కలిపి దాదాపు 28 crores దాకా ఇవ్వడం జరిగింది. అలాగే మన ఆర్ఎన్బి రోడ్స్ కూడా చూస్తే మరి పాట్ ఫ్రీ కింద మనం చేసుకుంటూ వచ్చి మరి ఎప్పటి నుంచో సివియర్గా డ్యామేజ్ అయిన రోడ్స్ ఉన్నాయో అది అన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. రేచల్ రోడ్ కానివ్వండి, లేకపోతే ఇటు గురబట్లగూడెం రోడ్ కానివ్వండి, ఏలూరు జంగారగూడెం కానివ్వండి, కామర్కోట కానివ్వండి, అలాగే వెల్గపల్లి కానివ్వండి, చింతలపూడి కానివ్వండి, అన్నీ కూడా మరి పూర్తి చేసాము. ఇంకా ఆల్మోస్ట్ 80% మనం ఫినిష్ చేసాం. 20% కూడా మరి రాబోయే 6 monthsలో ఈ సివియర్లీ డ్యామేజ్ అయిన రోడ్స్ కూడా ఫినిష్ చేసుకొని ప్రజలకి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా వారికి మేము ఈ పనులు చేసి పెడతామని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నాను. అలాగే మరి ఏదైతే మనము చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో, చింతలపూడి అంటే సాగునీటికి కానివ్వండి, అలాగే సాగునీరు తాగునీరుకు సంబంధించి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు ఎంతవరకు వచ్చినాయి అనుకోవచ్చు? ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మరి వారి యొక్క సపోర్ట్ తోటి పోలవరం వచ్చే సంవత్సరంగా ఫినిష్ అవుతుందని చెప్పడం జరిగింది. అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా మరి ఆ పనులు కూడా మరి జరుగుతూ ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ ఇయర్కి ఫినిష్ చేసి ప్రజలకు ఇస్తామని మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ విషయంలో ప్రజలు ఎంతో మరి యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో కళ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ తప్పకుండా 1 yearలో ఈ వర్క్స్ కూడా ఫినిష్ అవుతుందని చెప్పి గట్టి నమ్మకం నాకుంది. అలాగే ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం అంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అంటే రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలకు కానివ్వండి, రైతు కూలీలకు సంబంధించి ఏ ఏర్పాట్లు చేస్తున్నారు అనుకోవచ్చు? చింతలపూడి చూస్తే మన అగ్రికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, ఇదంతా చాలా ఎక్కువ ఎకరాల్లో ఇక్కడ సాగు నడుస్తూ ఉంటుంది. మరి జిల్లాలో చూస్తే మన చింతలపూడికి సంబంధించిన ఫార్మర్కి సంబంధించిన ఇంప్లిమెంట్స్ కానివ్వండి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కానివ్వండి, ధాన్యం కొనుగోలు డబ్బు కానివ్వండి, అలాగే అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో మరి చింతలపూడి రైతులకి రావడం జరిగింది. రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే మరి ఈ యొక్క ఆర్డిఎస్ఎస్ ద్వారా కూడా మరి 24 hours కరెంట్ సప్లై మరి ఈ యొక్క రైతులు కూడా ఇచ్చే విధంగా చింతలపూడిలో వర్క్ జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు మరి గత ప్రభుత్వం చూస్తే మరి ధాన్యం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వేసిన తర్వాత వాళ్ళకి 6 నెలలు కానివ్వండి, సంవత్సరం కానీ డబ్బులు వచ్చాయి కదా. కానీ ఈరోజు ఇక కూటమి ప్రభుత్వంలో మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా 24 hours లోపలే మరి ఒక రైతుల ఖాతాలో జమ అవ్వడం అందరం చూస్తున్నాము. అలాగే చింతలపూడి కాన్స్టిట్యున్సీకి ఇటు ఇంప్లిమెంట్స్ కూడా పెద్ద సంఖ్యలో రావడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి చూస్తే మరి కూటమి ప్రభుత్వం రైతులకి ఎప్పుడు కూడా మేలు చేసే ప్రభుత్వంగా ఉంది. అలాగే కోకో రైతులకు సంబంధించి ప్రైస్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులకు సంబంధించి రైతులకు ఏం చెప్తారు? సో కోకో ప్రైస్ విషయంలో మనం చూస్తే మరి లాస్ట్ ఇయర్ మరి అచ్చెన్నాయుడు గారు కోకో రైతులతో కూర్చొని మాట్లాడి మరి గిట్టుబాటు ధర కంటే మరి తక్కువ వస్తున్నప్పుడు వారి యొక్క
వారి యొక్క పోర్ట్ఫోలియో నుంచి వారికి యాడ్ చేసి రైతులకి ఇవ్వడం కూడా జరిగింది. మరి ఎంపీ గారు కూడా ఈ విషయంలో మరి రైతులకి ఎక్కువ గిట్టుబాటు ధర వచ్చే విషయంలో వారు గట్టిగా మరి కష్టపడుతున్నారు. అట్లాగే అటు పొగాకు చూసినా లేకపోతే పామ్ ఆయిల్ చూసినా అలాగే ఇప్పుడు కోకో చూసినా కూడా ఎంపీ గారి సహకారం అలాగే లోకల్ మినిస్టర్ గారి సహకారంతో రైతులకి మేలు చేసే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే విద్యావేత్తగా ఇప్పటి వరకు కూడా యువత ఎక్కువగా ఉంటుంది. యువతకు సంబంధించి ఉద్యోగాల అవకాశాలు కానివ్వండి, యువతకి సంబంధించి ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? జిల్లాలో చూస్తే మనకి చింతలపూడికే ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ అనే ఏపీఐసిది మరి రావడం జరిగింది. ఇది ఒక 70 ఎకరాల్లో మరి ఏపీఐసి వారి ఆధ్వర్యంలో అక్కడ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి చాలామంది వస్తున్నారు. కాకపోతే మన కాన్స్టిట్యున్సీకి ఏది సరిపోతుంది, అటు వాటర్ కానివ్వండి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి సరిపోతుంది, అలాగే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఆ యొక్క కంపెనీస్ ఉన్నారని చెప్పి మరి ఆ డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మరి చింతలపూడికి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎంఎస్ఎంఈ కింద కానివ్వండి లేకపోతే మరి లార్జ్ స్కేల్ తీసుకొచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ప్రజలకి వారి యొక్క లైఫ్ స్టైల్ మెరుగుపరిచే విధంగా నాకు కృషి మరి ప్రతిరోజు కూడా ఉంది. ఈ విషయంలో మరి నాకు ప్రజలు కూడా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా వచ్చే 3 ఏళ్లలో ఏ ప్రణాళికతో చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్ళబోతున్నారు? సో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చూస్తే మనము పేదలకి ఏదైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మరి వారు ఎక్కువ బిల్స్ పే చేసుకొని ఇబ్బందిగా ఉన్న వారికి కూడా సీఎంఆర్ఎఫ్ కింద చింతలపూడి కాన్స్టిట్యున్సీకి అటు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి కలిపి 9 కోట్లు రావడం జరిగింది. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మరి రాబోయే 3 సంవత్సరాలు తప్పకుండా చింతలపూడికి మేము ప్రతి ఇయర్ ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుంటున్నాము ఈ ఇయర్లో ఏం చేయాలని చెప్పి. అలాగే ఈ ఇయర్ మొత్తానికి నేను రోడ్స్ అన్ని ఏవైతే సివిల్ డ్యామేజ్ అయినాయో అటు ఆర్ఎంబీ రోడ్స్ అలాగే పంచాయతీరాజ్ రోడ్స్ కూడా ఇవి ఫినిష్ చేసి అలాగే సీసీ రోడ్స్తో పాటు మరి ఏవైతే మనకి ముఖ్యమైన బ్రిడ్జెస్ ఉన్నాయో ఇటు పట్టణపాలెం కానివ్వండి లేకపోతే బైనేరు వాక్ కానివ్వండి అట్లాగే కలచెరు ఆ బ్రిడ్జ్ కానివ్వండి ఇవి కూడా ఫినిష్ చేసి ప్రజలకి మరింత మెరుగుపరిచే విధంగా ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి ఈ విషయంలో నేను ప్రయత్నిస్తున్నాను. దీంతో పాటుగా మరి చింతలపూడి కాన్స్టిట్యున్సీకి ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చే విషయంలో కూడా నా యొక్క ప్రణాళిక ఉండబోతుంది. అలాగే మరి ఎప్పటి నుంచో చింతలపూడికి ఒక బస్ డిపో అనుకుంటున్నాము. ఆ విషయంలో మరి ముఖ్యమంత్రి గారి రివ్యూలో కూడా ఆ విషయం మరి పరిశీలించి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ల్యాండ్ కూడా మరి చింతలపూడి మండలం చూస్తున్నాము. సో ఆ ఫీజిబిలిటీ వైబిలిటీ ఉంటే తప్పకుండా చింతలపూడికి బస్ డిపో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటుగా మరి ఏవైతే మరి నగర పంచాయతీ సంబంధించిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఉన్నాయో ఇవి ఫినిష్ చేసుకోవడము, అలాగే మరి గ్రామాల్లో సీసీ డ్రైన్స్ కానివ్వండి ఇవి కానివ్వండి, అలాగే బరియల్ గ్రౌండ్స్ కానివ్వండి వాటి మెయింటెనెన్స్ కానివ్వండి, అలాగే ఎంపీ ల్యాడ్స్ ద్వారా వచ్చే నిధులు కూడా మరి ఇక్కడ వాడి ప్రజలకి మరి బేసిక్ ఫెసిలిటీస్ విషయంలో అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి నా ప్రయత్నం ఉండబోతుంది. అలాగే ఇంకేవైతే మరి లోకల్గా ఉన్న రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరి పంచాయతీలు వారితో మాట్లాడి తప్పకుండా అక్కడున్న నిధులతోటి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ యొక్క లైటింగ్ కానివ్వండి లేకపోతే డ్రైన్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా మెరుగుపరిచే విధంగా నా యొక్క కృషి ప్రయత్నం ఉండబోతుంది. అలాగే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే కూటమి అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. అంటే సీట్లు సర్దుబాటు కానివ్వండి అలాగే స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వం ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది చింతలపూడి నియోజకవర్గ స్థానిక సంస్థల్లో? ఈ ప్రస్తుతం చూస్తే మన 2 సంవత్సరాల పరిపాలనలో సంక్షేమ అభివృద్ధి కూడా మరి 2 కళ్ళలాగా ముందు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు. అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా మరి అందరం కూడా కలిసికట్టు పనిచేసుకుంటున్నాము. తప్పకుండా మరి ప్రజల్లో ఒక మంచి పాజిటివ్ టాక్ కానీ వైబ్ కానీ ఉంది. కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నా కూడా అవి కూడా త్వరలో మరి అవి కూడా ఫుల్ఫిల్ చేస్తామని మీరు ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి వచ్చే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా కూటమి పరంగా మరి పార్టీ ఇచ్చే గైడ్లైన్స్ని ఇన్స్ట్రక్షన్స్ని మరి కన్సిడర్ చేస్తూ గెలుపు ఓటమి విషయంలో అందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడి తప్పకుండా మరి మెజారిటీ కైవసం చేసుకునే విధంగా మీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాను. అలాగే చింతలపూడి అంటే మెట్ట ప్రాంతం అంటే తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆ తాగునీటి సమస్యలు అధిగమించడానికి ఏ చర్యలు తీసుకోబోతున్నారు? మన చింతలపూడి నగర పంచాయతీ చూస్తే అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చూస్తే తాగునీటి సమస్య పూర్తిగా పోవడానికి మనకు అమృత్ ఉంది. అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ సంబంధించి ఏఐఐబి ఉంది. సో ఇదేంటంటే 24 hours డైరెక్ట్గా
ఇంటికే వాటర్ సప్లై వచ్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి. అలాగే మరి గ్రామాల్లో చూస్తే, రూరల్లో చూస్తే మరి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ద్వారా తప్పకుండా ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సమస్య తీరుతుంది. మరి రాబోయే రోజుల్లో మరి చింతపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క వాటర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా గడిచిన 2 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా సూపర్ 6తో పాటు అన్ని హామీలు కూడా నెరవేర్చింది. జరగబోయే 3 సంవత్సరాల్లో కూడా చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని చెప్పి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం చేసే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, చింతలపూడి నియోజకవర్గం నుంచి.